ఇక్కడ కొన్ని అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కోల్డ్ వార్ తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనాతో డీల్ చేసేటప్పుడు ఇద్దరి మధ్య సమస్యని ఇండియా ఆ కాన్ఫ్లిక్ట్ ని పక్కన పెట్టి ఇండియా తన ఇజ్రాయెల్ తో తన ఫ్రెండ్షిప్ ని తను పెంచుకుంటూ వెళ్తోంది. 1992లో ఇండియా ఇజ్రాయెల్ తో డిప్లొమాటిక్ రిలేషన్షిప్ కూడా స్టార్ట్ చేసింది. అయితే హమాస్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ పైన దాడి చేసిందో 2 మాసాల క్రితం ఇండియా దాడిని ఖండించింది, శాంతి ఉండాలని చెప్పింది. అయితే ఇజ్రాయెల్ ప్రతి దాడి అనేది చాలా డిస్ప్రపోర్షనల్ గా ఉందని చెప్పి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఇప్పుడు అభిప్రాయపడుతోంది. నిన్న ఐక్యరాజ్య సమితి శాశ్వత సభలో ఇజ్రాయెల్ ఇమీడియట్ గా సీజ్ ఫైర్ చేయాలని దాని మీద 153 దేశాలు సీజ్ ఫైర్ చేయాలని చెప్పి తీర్మానానికి సపోర్ట్ చేస్తూ ఓటేశాయి. 153 దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా. తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఓటేశాయి. తీర్మానం నుంచి ఓటింగ్ ఆబ్స్టైన్ అయ్యే కొన్ని దేశాలు జర్మనీ, యూకే, అర్జెంటీనా, ఇటలీ ఇటువంటి దేశాలు అన్నమాట. ఓవరాల్ గా ఇజ్రాయెల్ జరిగిన నష్టం అందరూ గమనించారు, హమాస్ దాడి చేసింది గమనించారు. అయితే ఇజ్రాయెల్ డిస్ప్రపోర్షనల్ గా అంటే హాస్పిటల్స్ పైన, సివిలియన్స్ పైన, పిల్లల పైన, వీళ్ళపైన చూపించే తీరును మాత్రం చాలా మంది ఇష్టపడట్లేదు అనమాట.